Brought to you by V-Guard. ఎంతో ఉత్కంఠ రేపిన అనపర్తి టికెట్ కి సంబంధించిన ఎట్టకేలకు క్లారిటీ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. బీజేపీ నుంచి పోటీ చేయడానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకారం తెలిపారు. పురంధేశ్వరితో బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు భేటీ అయ్యారు. అనపర్తి అభ్యర్థి మార్పుకు సంబంధించి ఆమెతో చర్చించానని, అధిష్టానం నుంచి క్లారిటీ రావాల్సి ఉందని బీజేపీ అభ్యర్థిగా ఉన్న శివరామకృష్ణరాజు చెప్పారు. అనపర్తిలో కూటమి విజయం కోసం తాను పనిచేస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తం మీద కూటమిలో ఈ ఉత్కంఠకు తెరపడింది. అనపర్తి టికెట్ పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. కూటమి నేతల చర్చల తర్వాత బీజేపీ నుంచి పోటీ చేయడానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకారం తెలిపారు. అటు పురంధేశ్వరితో భేటీ అయిన బీజేపీ అనపర్తి అభ్యర్థి శివరామకృష్ణరాజు క్యాండిడేట్ మార్పుపై చర్చించినట్టుగా చెప్పారు. ఏం జరిగినా అనపర్తిలో కూటమి విజయం కోసం మాత్రం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఉమ్మడి కూటమిలో భాగంగా అనపర్తి సీటు విషయంలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా శివరామకృష్ణరాజుని బీజేపీ అధిష్టానం అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా అక్కడ ఏదైతే మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మొదటి నుంచి పట్టుబట్టారు. టీడీపీ అధిష్టానంతో చంద్రబాబుతో కూడా ఆయన ఫైట్ చేశారు. ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి పోటీ చేయాలని. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరితో శివరామకృష్ణరాజు దాదాపుగా గంటన్నర పాటు భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు. ప్రస్తుతం అనపర్తికి సంబంధించి ప్రస్తుతం శివరామకృష్ణరాజు మనతో ఉన్నారు. అంటే పురంధరేశ్వరితో ఏం మాట్లాడారు అంటే అనపర్తి టికెట్ విషయం ఇప్పటికే బీజేపీలో చేరిపోతే కనుక రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారంటున్నారు. మీ వరకు వచ్చినటువంటి విషయం నిర్ణయాలు ఏంటన్నది పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. విషయాలను తెలియజేయడం కోసం ఏమైతే సంఘటనలు జరుగుతున్నాయో, రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయో ఆ రాజకీయ పరిణామాలని చర్చించడం కోసం ఇవాళ అధ్యక్షురాలని ఎప్పుడూ రొటీన్గా కలుస్తూ ఉంటాం. ఇవాళ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. విషయాలు ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి ఎవరు చెప్పారు, దాని గురించి కొద్దిగా చర్చ జరిగింది. అది డిసిషన్ ఏంటన్నది ఇంకా ఎటు దానిపైన డిస్కషన్ నడుస్తుంది కనుక దాన్ని అధిష్టానం నేను ఏ నిర్ణయం తీసుకున్నా అధిష్టాన నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి మా కార్యాచరణ. సో అంటే మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఆయన బీజేపీలో చేరి అనపర్తి నుంచి పోటీ చేస్తే కనుక మీ సపోర్ట్ ఆయనకు ఉంటుందంటారు? మా పార్టీలో మా సపోర్టే ఉంటుంది. ఎవరి పార్టీ అయినా సరే ఎన్డీఏ అభ్యర్థి కూటమి విజయం సాధించడం కోసం పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం మేము కార్యకర్తగా మా బాధ్యత కార్యక్రమాన్ని సాగిస్తాం. దాంట్లో ఇబ్బంది లేదు. ఇక్కడ ఇబ్బంది వచ్చింది అనుకోవచ్చు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యేగా అనపర్తిలో ఉన్నారు. ఆయన ఎప్పుడైతే సీటు మీకు అనౌన్స్ చేసిన తర్వాత ఆయన కార్యకర్తలతో భేటీ అవ్వడము, కాస్త గందరగోళం అవ్వడము, ప్రజల్లోకి ఆయన ప్రచారం కుటుంబ సభ్యులతో నల్లమిల్లి మూలారెడ్డి వాళ్ళ తండ్రి పేరు చెప్పి ప్రజల్లోకి వెళ్ళడం, ఆయన పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావడం, అంటే ఇది ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు? అంటే మీకు అది కలిసి వచ్చే అంశమా లేదంటే అది మీకు మైనస్ అయిందా? ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అన్నది. ఎవరు పోటీ చేసినా, ఎవరు ఈ కార్యాచరణ గురించి మాట్లాడినా ఇది త్రివేణి సంగమం లాంటిదని మా రాష్ట్ర అధ్యక్షురాల వారు మనం చెప్తూ ఉంటారు. అది గంగా, యమున, సరస్వతి ఎవరు ముందు వెళ్ళారన్నది కాదు, అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పయనించడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి గద్దెదించడం కోసం అందరూ కలిసి పనిచేస్తాం. ముగ్గురు వేరేగా పనిచేసినా, ముగ్గురు కలిసి పనిచేసినా అంతిమంగా లక్ష్యం అదే కనుక ఆ లక్ష్యాన్ని మేము చేరుకుంటాం. కూటమి సీట్లు సర్దుబాటులో భాగంగా ఇప్పటికే జనసేన నుంచి గోదావరి జిల్లా నుంచి దాదాపుగా 6 నుంచి 7 మంది వైసీపీలో జాయిన్ అయిపోయారు. అంటే మీకు అలాంటి ఆలోచన ఉన్నదా సీటు వచ్చి చివరి నిమిషంలో చేయడం? We are a disciplined soldier. I am already a disciplined soldier and a loyal party worker. There is no doubt about that and forever it will be. అందుకని మాకు అధిష్టాన నిర్ణయం శిరోధార్యం అన్నది మాకు ఎప్పటి నుంచో ఉన్నది. మా కుటుంబం నుంచి మేము సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తులు. మా పార్టీ విజయం కోసం సర్వశక్తులతో పనిచేస్తాం. వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి సంబంధించినటువంటి గద్దె దించి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఖచ్చితంగా నా సపోర్ట్ ఎవరు పోటీ చేసినా ఉంటుంది, అది ఎవరైనా సరే అనేది మాత్రం శివరామకృష్ణరాజు చెప్తారు. శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి నుంచి. Brought to you by V-Guard.